కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిఎల్టీయు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్, తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘము బిఎల్టీయు రాష్ట్ర పక్షాన సరిగ్గా 138 సంవత్సరాల నాడు అమెరికా చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినాల కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం, శ్రమకు తగ్గ వేతనాల కోసం, కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం కావాలనేది 1886 అమెరికా చికాగో నగరంలో కార్మిక వర్గము రక్తతర్పణం చేసినటువంటి ఫలితంగా 8 గంటల పని దినాలు అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈరోజు మేడే. కార్మిక వర్గం హక్కులు సాధించుకున్నటువంటి రోజే ఇవాళ మేడే. స్వతంత్ర పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ కార్మిక వర్గము ఏ హక్కుల కోసం అయితే పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోవడం జరిగిందో, వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బీజేపీ ఎన్డీఏ సర్కారు వాళ్ళ కార్మిక వర్గ హక్కులన్నీ కూడా కలరాసేసి 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా మార్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నము, వాళ్ళ కార్మిక వర్గము సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా, పోరాడేటువంటి హక్కు లేకుండా, వాళ్ళ కష్టానికి తగ్గ వేతనాలు కావాలని పోరాటం చేసేటువంటి హక్కులు లేకుండా పూర్తిగా బహుళజాతి కంపెనీలకు, పెట్టుబడిదారులకు, అదాని అంబానీలకు ఊహిడం చేస్తూ మోడీ సర్కార్ తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు ఇవాళ మొత్తం కార్మిక వర్గం ప్రజలంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తూ, ఏ కార్మిక వర్గం అయితే అమెరికా చికాగో నగరంలో పోరాడి హక్కులను సాధించుకున్నారో ఆ కార్మిక వర్గ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మిక వర్గము మరో పోరాటానికి సిద్ధం కావాలా. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలల్లో ఈ మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలా. అప్పుడే ఏ కార్మిక వర్గం అయితే ఇవాళ హక్కులను సాధించుకున్నారో, త్యాగాలు చేశారో, ఆ త్యాగాల వల్ల నిజం కాలేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వేరే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరో పోరాటానికి సిద్ధం కావాలనేది కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా బీడీ పరిశ్రమలో ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీడీ పరిశ్రమలో పెట్టినటువంటి ఆంక్షలు, అది కోప్టా చట్టం కానీ, జిఎస్టీ కానీ, ఈ ఫలితంగా ఇవాళ కార్మిక వర్గానికి 26 రోజుల పని లేకుండా పోయింది. బీరు, బ్రాండీ, విస్కీ, మద్యం మీద లేనటువంటి ఆంక్షలు బీడీల మీద పెట్టడం మూలంగా ఇవాళ బీడీ కార్మికులకు ఉపాధి దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బీడీ పరిశ్రమ పెట్టినటువంటి ఆంక్షలు, కొత్త చట్టం కానీ, జిఎస్టీ కానీ రద్దు చేసి బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి విధించేంత వరకు బీడీ పరిశ్రమ మీద ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మిక వర్గం అంతా కూడా పోరాటాల వైపు సిద్ధం కావాలని మరొకసారి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ జై భీమ్ లాల్ సలంతో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. ఇదే కార్యక్రమం సందర్భంగా మనం ఇవాళ మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో వేరే సమావేశాన్ని సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంటే భూమి ఎక్కడ వరకు ఉంటుందో, భూమి ఉన్నంత వరకు వాళ్ళ జెండాలు ఎదురడం జరిగింది. అంటే 26 జనవరి 15 కేవలం మన భారతదేశంలోనే జెండా ఎదుగుతుంది, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఇవాళ ప్రపంచ కార్మిక వర్గానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు 8 గంటల పని దినాలు అమలు కావాలని అమెరికా చికాగో నగరంలో జూట్ మిల్లు కార్మికులు వ్యాప్తంగా ఈ 138వ మేడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మన బిఎల్టీయు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్
తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘము BLTU రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రపంచ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయం ముంగట వాళ్ళ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం అనేది జరిగినది. 1886 అమెరికా చికాగో నగరంలో 138 సంవత్సరాల నాడు 8 గంటల పని దినాల కోసం కార్మిక వర్గము రక్త తర్పణం అర్పించి ఇవాళ 8 గంటల పని దినాలని కార్మిక హక్కులను సాధించుకున్నటువంటి రోజు ఇవాళ మేడే రోజు. ఈ మేడే సందర్భంగా ఏ కార్మిక వర్గం అయితే తమ హక్కుల కోసము తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారో ఆ పోరాటాలను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కార్మిక వర్గ హక్కులని కాపాడుకోవడం కోసము ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి NDA BJP సర్కారు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి అదానీ అంబానీ పెట్టుబడిదారులకు కార్పొరేటు వ్యక్తులకు శక్తులకు కార్మిక చట్టాలని చుట్టాలుగా మార్చినటువంటి మోడీ సర్కారు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి పోరాటాలు చేయాలనేది పిలుపునిస్తూ జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తున్నాం. मेडे इसीलिए सबको मेडे की मुबारकबाद देते हुए हमारे BLTU यूनियन की तरफ से सबको मुबारकबाद देते हुए ये जो हुकूमत सेंट्रल गवर्नमेंट जो स्कीम्स निकाल के बीड़ी मजदूरों के पेट पे जो मार रही है, नए नए कानून निकाल रही है, GST और 44 को अमल करके रद्द करके जो 4 कानून निकाले जा रहे हैं, इससे मजदूर अपना काम छोड़ दे रहे हैं, उनको काम नहीं मिल रहा, ठीक से मजदूरी नहीं मिल पा रही, वो लोग बहुत परेशान हैं। इसीलिए सारे मजदूर एक हो के हुकूमत को सबक सिखाए ताकि दोबारा ऐसे काम ना कर सके, ये कानून रद्द करे। ये अडानी अंबानी को बिकने वाली हुकूमत है, इनको बिक चुकी है, लिहाजा सब मिलकर लड़े हुकूमत से और हम सब मिलकर एक होकर लड़ेंगे तो इसके लिए कुछ कर सकते हैं। इसीलिए आज के दिन मेडे का दिन मनाया गया है। जो अमेरिका में आज से कई साल पहले हमारे मजदूर भाई जान देकर दिन को हासिल करे थे, इसीलिए हम सब आज के दिन के लिए एक होकर हुकूमत से लड़े, हुकूमत को सबक सिखाए ताकि इन मजदूरों को कैसे जिया जाए, इनको कैसी रोजी रोटी मिले, इनका हक इन्हें मिला जाए। मेडे जिंदाबाद, मेडे जिंदाबाद, मेडे जिंदाबाद, मेडे जिंदाबाद।